హాయ్ అండి, నమస్తే అందరికీ. జై హింద్. ప్రజలందరూ బాగుంటే మా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా బాగుంటామండి మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీకు ఒక మంచి మెసేజ్ అండి. మీరు హైవే రోడ్ల మీద కానీ కచ్చా రోడ్ల మీద కానీ ఏవైనా రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు అది అర్ధరాత్రి పూట ఇలాంటి సెల్ ఫోన్ల రోడ్డు మీద కొంతమంది అనుమానిత వ్యక్తులు కానీ దుండగులు కానీ దొంగలు కానీ అట్లా పెడతారండి. అట్లా పెట్టినప్పుడు దొంగలు అలాంటి గుబుర్లు ఉంటారు అనమాట. అనుమానిత వ్యక్తులు కానీ దొంగలు కానీ, ఎందుకంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి. మీరేంటంటే ఇక్కడ సెల్ ఫోన్ లైట్ వెలుగుతుందండి, ఇక్కడ మనం అన్నింటి ప్రయాణం చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఓహో ఏందో లైట్ వెళ్తురికి ఇక్కడ కనపడదని చెప్పేసి మనం ఆగుతాం. వెంటనే ఆగినప్పుడు మనం ఏంటంటే కొంచెం ఆశ పుట్టింది కదా, ఏదైనా ఇతరుల వస్తువు దొరుకుతుందని చెప్పి ఆశ పుట్టింది. దురాశ దుఃఖాన్ని చేయకండి. ఎప్పుడైనా కూడా దురాశ పనికిరాదు, మన పూర్వీకులు అన్నమాట. ఇది దురాశ దుఃఖాన్ని చేయదు. కాబట్టి ఇట్లా వెంటనే ఆపినప్పుడు మనం బైక్ మీద కానీ కార్ల మీద ఆపినప్పుడు కానీ వెంటనే గుబురులో కానీ ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటారు. టీం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని చుట్టుముడతారు. ఒక్కొక్కసారి ఆ పెనుగోళంలో ప్రాణాలు కూడా పోవచ్చు. ఎట్లా పోతాయి? ఆ సెల్ ఫోన్ గురించి మనం ఆగినాం కదా. సెల్ ఫోన్ ఎంత 5,000 10,000 అయితే, కాకపోతే కాస్ట్ 20,000 అయితే. ఒక్కొక్కసారి ప్రాణాలు పోతే ఒకవేళ మన వెనకాల మన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ మెడలలో బంగారు ఆభరణాలు ఉంటాయి, వేళ్ళకి రింగులు ఉంటాయి, వాచెస్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దొంగిలించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించండి. కొత్త కొత్త నయా ట్రెండ్ తోటి అనుమానిత వ్యక్తులు కానీ దొంగలు కానీ తయారవుతారు. కాబట్టి మనీ వాళ్ళకి ప్రతి కౌంటర్ మనం ఇవ్వాలి. కాబట్టి అలాంటి లైట్ వెలిగినప్పుడు రోడ్లు ఎమ్మటే పక్కన ఎమ్మటే మీరు దయచేసి మీ వాహనాన్ని ఆపొద్దు. మీరు డైరెక్ట్ గా మీ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. అలాంటిది ఏదైనా జరిగినట్లయితే పోలీసుకి వెంటనే 100 కాల్ కానీ కాల్ 112 చేయండి. సదా మీ సేవలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా 5 నిమిషాలు మీ కాడికి రీచ్ అవుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్. మీరు